Hi dear students, welcome back to NEET and ఛానల్. నీట్ 2024-25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి మొత్తం డేటా అయితే నిన్న వెబ్‌సైట్‌లో పెట్టారు మీకు తెలుసు. అండ్ నిన్న నేను ఒక వీడియో చేశాను. దాదాపు ఒక 550 మార్క్స్‌కు ఎంత పెరిగాయి, ఎంత కట్ ఆఫ్ పెరగొచ్చు అని చెప్పి కూడా నా అంచనా నేను ఓపెన్‌ది నిన్ననే చెప్పాను. సో ఇవాళ చాలా మొత్తం ఒకసారి కంప్లీట్‌గా చూద్దాం. ఎలా మార్క్స్ పెరిగాయని మీకు ఐడియా రావడానికే. సో నిన్న వచ్చినటువంటి లిస్ట్ అనేది ఒక అరేంజ్ చేసి చూస్తే ఎన్ని మార్క్స్ పెరిగాయి 2023కి ఇప్పటికి. అండ్ కట్ ఆఫ్ ఎంత మారొచ్చు అనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో కట్ ఆఫ్ చూసే ముందైతే ఇది మనకు డిస్‌ప్లే లిస్ట్‌లో ఉపయోగపడింది నిన్నటిది. 2023లో వచ్చిన డిస్‌ప్లే లిస్ట్ అది అఫీషియల్‌గా రిలీజ్ చేసిన డిస్‌ప్లే లిస్ట్. ఇప్పుడు కూడా ఒక డిస్‌ప్లే లిస్ట్ వస్తుంది ఒక 5 డేస్‌లో. సో అదైతే అఫీషియల్. సో ఇప్పుడు నిన్న వచ్చిన మార్క్స్ అన్నీ ఒక చోట పెట్టి చూసినప్పుడు అది కూడా ఆల్మోస్ట్ ఒక డిస్‌ప్లే లిస్ట్ లానే ఉంటుంది. తర్వాత అప్లై చేశాక ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. అది వేరే మళ్ళీ. సో ఈ డిస్‌ప్లే లిస్ట్‌లో ఎలా ఉంది పోయినసారికి ఇప్పటికి తేడా అనేది చూస్తే మీకు కంప్లీట్‌గా అర్థమైపోతుంది. సో మీరు నీట్ కౌన్సెలింగ్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి మన ఛానల్‌లో మీకు యూజ్ అవుతుంది. సో వీడియోలోకెళ్ళినట్లయితే 2023లో ఇప్పటికి డిస్‌ప్లే లిస్ట్ లాంటిదే నిన్నటిది కూడా కాబట్టి ఎలా ఉంది కంపారిజన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం అండ్ కట్ ఆఫ్ కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ అదే విధంగా మనం నిన్న విడుదలైన లిస్ట్ అండ్ 2023 లిస్ట్ కంపారిజన్ టేబుల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. 700 మార్క్స్. సో ఈ లిస్ట్ అంతా మనం వర్కౌట్ చేసి అండ్ రకరకాల సమాచారం తీసుకొని తయారు చేసింది. అండ్ డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ముందే చెప్తున్నా. ఇది ఎవరైతే మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం చేసినటువంటి లిస్ట్. సో ఇదే ఫైనల్ అని నేను చెప్పను. కాకపోతే నమ్మేవాళ్ళు చూడండి. సో ఫస్ట్ మార్క్స్ 700 మార్క్స్‌కి 2023లో 35 మంది ఉన్నారు డిస్‌ప్లే లిస్ట్‌లో. ఏపీ దాంట్లో 35 మంది 700 పైన ఉన్నారు. అండ్ ఈసారి అది చూస్తే మీరు 86 ఉన్నారు. అంటే 51 పెరిగారు. అంటే డబుల్ అయ్యారు ఆల్‌మోస్ట్. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎంత కాంపిటీషన్ పెరిగిందనేది. ఒక 650కి 293 2023 డిస్‌ప్లే లిస్ట్‌లో ఉంటే ఈసారి 750 ఉన్నారు. అంటే ఆల్‌మోస్ట్ 457 ఇది కూడా డబుల్. సో చాలా అయితే పెరిగారు. అండ్ 600కి 958 అండ్ 2024లో చూస్తే 2475 1417 అంటే ఎంత పెరిగారు మీరు ఇది కూడా ఆల్‌మోస్ట్ డబుల్ అయింది. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే 550కి 2422 ఈసారి 5015 అండ్ ఇది కూడా ఆల్‌మోస్ట్ డబుల్ అయింది మీరు చూడొచ్చు. అండ్ ఒక 500 పైన 4605 ఉన్నారు 2023లో ఈసారి 7890 సో ఒక 3295 పెరిగారు. సో పోయినసారి ఆల్మోస్ట్ ఒక 550 వచ్చిన స్టూడెంట్‌కి వచ్చిందనుకోండి. అతడి ర్యాంక్ 2422 సో అది ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉంటుంది ఆ ర్యాంక్ అని మీరు చూసినప్పుడు అండి ఆ ర్యాంక్ ఈసారి మీకు 600 మార్క్ దగ్గరే వచ్చేసింది. 2475 అంటే ఆల్మోస్ట్ ఒక 50-40 మధ్యలో కట్ ఆఫ్ ఈ లిస్ట్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చూస్తే మనకు కనిపిస్తుంది. కానీ మీరు అనవసరంగా ఆందోళన పడకండి. ఇంకా అఫీషియల్‌గా డిస్‌ప్లే లిస్ట్ వచ్చేదుంది. అండ్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా భయపడకండి. సో ఈ విధంగా అయితే 40 మార్క్స్ వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నేను ఈవినింగ్ లోపు లేకుంటే రేపు ఈవినింగ్ వరకైతే ఒక కంప్లీట్ ప్రతి కేటగిరీ ఒక వీడియో అయితే చేస్తాను. ప్రతి కేటగిరీ ఏ విధంగా మారుతుందనేది మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే చేసుకొని సిద్ధంగా ఉండండి. సో ఇదైతే ఏపీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చూసారు మీరు. ఒక 45% పెరిగిందని నిన్నే చెప్పాను. కానీ ఇప్పుడు చూస్తే 45 కంటే కాస్త ఎక్కువ పర్సెంటే మార్క్స్ పెరిగినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ స్టూడెంట్స్‌కి 700 పైన 2023లో 21 మెంబర్స్ ఉన్నారు. ఈసారి 40 ఆల్మోస్ట్ డబుల్ అయింది ఇది కూడా. సో అదే విధంగా 650 పైన 212 ఉన్నారు 2023 2023లో ఈసారి 430 సో 218 పెరిగారు. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఇది కూడా అయింది. 600 పైన 525 ఉన్నారు. ఈసారి 1150 ఉన్నారు 935 అండ్ 550 పైన 1132 అండ్ ఈసారి 2395 ఉన్నట్టు తెలుస్తుంది. 1263 పెరిగింది. అండ్ 500 పైన 2370 అండ్ ఈసారి 4560 అంటే 2190 ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ 450 పైన 4391 2023లో ఈసారి 7800 సో ఇంకా 3409 మెంబర్స్ పెరిగారు 450 పైన. సో ఒక 450కి పోయినసారి సీట్ వచ్చిందనుకుంటే అది 4391 ఇప్పుడు అదే ర్యాంకు దాదాపు ఈసారి 4500 అనుకుందాం. సో అది 500 దగ్గరనే 500 మార్క్స్ దగ్గరే ఉండేసింది. సో దాదాపు 40, 50 చేంజ్ అయితే కనిపిస్తుంది ఎట్ ప్రెజెంట్. సో ఇది కంగారు పడకండి మీరు. ఇంకా అఫీషియల్‌గా డిస్‌ప్లే లిస్ట్ ఇంకా ప్రాసెస్ ఉంటుంది.
ఆందోళన చెందే విషయమైతే మీకు ఏం లేదు. సో, కట్ ఆఫ్ ఆల్మోస్ట్ పెరుగుతుందని అందరికి తెలుసు. వేరే స్టేట్‌లోనే పెరిగిందనే భ్రమలో ఉండడం వల్ల కాస్త అలా అనిపిచ్చింది. కానీ మన స్టేట్స్‌లో కూడా పెరిగాయి. మార్క్స్ అయితే పెరిగాయి. ఈ కట్ ఆఫ్స్ డీటెయిల్ కట్ ఆఫ్స్ అయితే నేను మళ్ళీ చేస్తాను. జస్ట్ ఈ అనాలిసిస్ మీకు అర్థమయ్యాక అది చూస్తే మీరు కాస్త రిలాక్స్‌గా ఉంటారు. సో, ఒకేసారి అన్నీ చేయడం కూడా ఒక షాకింగ్‌లా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మన ఛానల్‌ని నమ్మి సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారో వాళ్ళ కోసమే ఈ డీటెయిల్స్ అన్నీ. ఇగ్నోర్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి. నో ప్రాబ్లమ్. సో, నేనేంటంటే ఇదొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.